టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. జూన్ 9న కొత్తగూడెంలో జరిగే ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం AITF తెలంగాణ రాష్ట్ర సదస్సును ఆదివాసీల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పెన్షనర్ల భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో AITF జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, AITF జాతీయ కమిటీ సభ్యులు సువర్ణపాక నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీలు దోపిడీ అణచివేతలకు గురై ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో అనేక విధాలుగా వెనుకబడి ఉన్నారని, ఏజెన్సీలోని ఆదివాసీ చట్టాలను రద్దు చేసి నూతన కమిటీని సంరక్షణ నియమాలు తీసుకొచ్చి ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే ఆదివాసీలపై దాడులు, దౌర్జన్యాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఫాసిస్టు మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల మధ్య వైశల్యాలను రెచ్చగొడుతూ మారిన హోమం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఆదివాసీలందరినీ ఐక్యం చేసేందుకు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఆధ్వర్యంలో కొత్తగూడెంలో జూన్ 9న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని, కావున ఆదివాసీల మేధావులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో AITF జాతీయ సభ్యులు ఈసం కృష్ణ, చింత ఉపేందర్, ఇర్ఫా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ట్రైబల్ జాతీయ ఫోరాన్ని ఎంపిక చేయడం అనేటువంటిది జరిగినటువంటిది. దాంట్లో భాగంగానే రేపు 9వ తారీఖు జూన్ 9, 2024న కొత్తగూడెం తెలంగాణ స్టేట్లో కొత్తగూడెంలో పెద్ద ఎత్తున ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం సదస్సుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ సదస్సులో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరాన్ని ఎంపిక చేసుకుంటా ఉన్నాం. దీనికి కారణం ఏమిటి అంటే, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఆదివాసీ అనేటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో 760 కులాలు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో ఆ కులాల్ని మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అణచివేతకు గురి చేస్తున్నారు, అణచివేసిస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. అణచివేత ఎందుకు చేస్తున్నారు అనేటువంటి చూస్తే ఈ దేశంలో మొత్తంగా 89 రకాల ఖనిజ సంపద ఈ ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ అణచివేత ఆ ఖనిజ సంపదని దోచుకుపోవడం కోసం ఈ జాతీయంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి నిన్నటిదాకా పనిచేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆదివాసీలను అణచివేతకు గురి చేస్తున్నవి అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆదివాసీలు సాగు చేసుకున్నటువంటి భూముల్ని మొత్తంగా ఎక్కడికక్కడికి గుంజుకొని, ఆ భూములకి ఎక్కడికక్కడికి గుంజుకొని పిప్పిలి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదే కాదు, దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కోసం, ఖనిజ సంపదని దోచుకోవడం కోసం కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం కోసం ఈ ఆదివాసుల దగ్గర ఉన్నటువంటి భూములు గుంజుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఆదివాసులు అడవుల నుంచి ఎలగొట్టడం కోసం 5th 6th షెడ్యూల్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 400 సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి బీజేపీ నాయకత్వం ప్రకటించడం అంటే ఎంత విడ్డూరంగా ఉన్నది అంటే, ఈ ఆదివాసీలు, ఈ దేశంలో ఉన్నటువంటి 11 కోట్ల మంది ఆదివాసీలను నిర్వాసితులు చేయటం కోసం ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయినటువంటి ఆదివాసీల పరిస్థితిని ఏమిటి అంటే ఎవరు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, ఈ దేశంలో సింగరేణి ఉన్నది. ఆ సింగరేణితో పాటు ఇక్కడ ఉన్నటువంటి బడా కాంట్రాక్టర్లకి అడవులు అప్పచెప్పి ఆదివాసిని ఎల్లగొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని విరమించుకోవాలని చెప్పి మేము ఆదివాసీ ట్రైబల్ ఫోరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆదివాసీలకు న్యాయం జరిగేంత వరకు ఆదివాసీల పైన కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వాలు వెనకకి తిప్పి కొట్టడం కోసమే ఈ ఆదివాసీ ట్రైబల్ ఫోరాన్ని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ ఆదివాసీ ట్రైబల్ ఫోరం అంటే ఎవరి కోసమో, ఒక్కరి కోసమో, ఆదివాసీల కోసమో కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి, అన్ని కులాలకు సంబంధించినటువంటి ఫోరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఫోరంలో ఎవరైనా పనిచేయటానికి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ కలిసి ఒక యూనిట్గా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాలు, పాలకులు చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపైన వ్యతిరేకిస్తూ దాన్ని తిప్పి కొట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఆదివాసీ ట్రైబల్ ఫోరాన్ని కొత్తగూడెంలో 9వ తారీఖు జూన్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సభకు అందరూ ఆదివాసీ సంఘాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుతా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం. నేను ఆదివాసీ ఫోరం జాతీయ కమిటీ సభ్యులను. గత సంవత్సరం 2023
మే 21న 11 రాష్ట్రాలు కలిపి 1100 మంది ప్రతినిధులతో ఈ ఆదివాసీ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఏర్పరచుకోవటం అనేటటువంటి జరిగింది. ఇది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 760 జాతులకి న్యాయం జరగాలని, ఇవాళ ఇక్కడ ఆదివాసుల్ని అడవుల నుంచి గెంటేయటం అనేటటువంటి జరుగుతున్నది. ఆ గెంటేయటాన్ని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు సాప కింద నీళ్ళలాగా చట్టాలన్నీ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది. దాన్ని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో జూన్ 9వ తారీఖు ఈ రాష్ట్ర ఆదివాసీ ఫోరం ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది. దానికి ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఆదివాసులంతా సహకరించాలని అందరికీ ఈ మీడియా సమక్షంలో తెలియపరుస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.